వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త రాజుపై నందిగం సురేష్ దాడి చేశాడని కేసు నమోదైంది. దీంతో ఆయనను తూళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెంలో శనివారం రాత్రి రాజుపై నందిగం సురేష్, ఆయన సోదరుడు ప్రభుదాస్ బంధువులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. దాడి ఘటనపై రాజు కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉద్దండరాయనిపాలెం వెళ్లి సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త రాజుపై నందిగం సురేష్ దాడి చేసినట్లుగా కేసు నమోదైంది. దీంతో ఆయనను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో శనివారం రాత్రి రాజుపై నందిగం సురేష్, ఆయన సోదరుడు ప్రభుదాస్ బంధువులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. దాడి ఘటనపై రాజు కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉద్దండరాయునిపాలెం వెళ్లి సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలకు సంబంధించి అరెస్టు పర్వం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నేత నందిగం సురేష్ మరొకసారి అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం అనేక కేసుల మీద అనేక సెక్షన్లపై కోర్టులో రిమాండ్ ఖైదీగా ఆయన కొంత మేరకు సబ్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత 90 రోజుల తర్వాత బెయిల్ వచ్చిన నేపథ్యంలో నందిగం సురేష్ ప్రస్తుతం విడుదలయ్యి బయట ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటం, 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిగా ఎంపీ నందిగం సురేష్ అరెస్టు, ఆ తర్వాత పలు సెక్షన్ల మీద పలు కేసుల మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు రాష్ట్రంలో పలువురు అరెస్ట్ అయిన నేపథ్యం. మొత్తానికి నందిగం సురేష్ అరెస్ట్ తర్వాత పలువురు అరెస్ట్ అయినా కానీ మొదటగా రిలీజ్ అయింది కూడా నందిగం సురేష్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నందిగం సురేష్ బయట ఉన్న నేపథ్యంలో మరొకసారి తాజాగా నందిగం సురేష్ అరెస్ట్ అవడం పట్ల వైఎస్ఆర్సీపీ నేతల్లో కొంతమేరకు అలజడి కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గత రాత్రి ఆ ఉద్దండపాయనంలో గ్రామంలో కొంతమేరకు ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్ వద్ద కొంతమేరకు ఉద్రిక్తుల వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కొంతమేరకు అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో అక్కడ కొంతమేరకు అలజడి సృష్టించిన నేపథ్యంలో నందిగం సురేష్ అతని అనుచరులపై అయితే అరెస్టు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నందిగం సురేష్ కు సంబంధించి అరెస్టుని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై ఈ దాడి చేసినట్లు కూడా కేసు నమోదైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఆయన ప్రజెంట్ అరెస్ట్ చేశారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి ఉంది. నేడు ఆదివారం కావడంతో కోర్టు కూడా లేని పరిస్థితి ఉంది. ఉద్దండరాయనిపాలెంలో గత రాత్రి రాజుపై నందిగం సురేష్ ఆయన సోదరులు ప్రభుదాసు దాడి చేసి గాలిపరిచినట్లు కూడా ఆ కేసు నమోదైన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనపై రాజు అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారంటూ కూడా రాజు కుటుంబ సభ్యులు నందిగం సురేష్, అతని సోదరుడు ప్రభుదాసు వాళ్ళ అనుచరుల మీద కేసు పెట్టిన నేపథ్యంలో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే నందిగం సురేష్ సోదరుడైన ప్రభుదాసు పోలీసులకి దొరకని పరిస్థితుల్లో ఆయన కోసం వెతుకులాట ప్రారంభించారు పోలీసులు. ముఖ్యంగా పోలీసులు ఉద్దండరాయనిపాలెం వెళ్లి సురేష్ అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ ఆయన్ని తుళ్లూరు స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి ఉంది. శనివారం రాత్రి ఉద్దండరాయనిపాలెంలో వేగంగా కారు దూసుకొని వచ్చి అతి వేగంతో డ్రైవర్ రాజుని మా డ్రైవర్ రాజు దగ్గరకు వచ్చారు. అదే కారు దూసుకువచ్చిన సమయంలో రాజు కొంత మేరకు కోపోద్రిక్తుడై ఆ కారు వేగంగా దూసుకువచ్చిన డ్రైవర్ ని రాజు తిట్టడంతో ఆ రాజు వెళ్లి అక్కడికి నందిగం సురేష్ అతని తమ్ముడు అనుచరులను తీసుకొని వచ్చి అక్కడ హంగామా సృష్టించినట్టు కూడా పోలీసు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే రాజు మందలించిన నేపథ్యంలోనే
నందిగామ సురేష్ తన తమ్ముడు తన అనుచరులు మొత్తంగా వచ్చి ఎందుకు తన అనుచరుని కొట్టారంటూ కూడా నందిగామ సురేష్ అతని తమ్ముడు అనుచరులు రాజు మీద దాడి చేయడంతోనే ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. సురేష్ ఇంటికి తర్వాత నందిగాం సురేష్ ఇంటికి ఆ రాజుని బలవంతంగా తీసుకెళ్లినట్లు అక్కడ మరొకసారి నందిగాం సురేష్ ఆయన తమ్ముడు అనుచరులు ప్రభుదాసు ఆ దాడి చేయడంతో ఆ రాజుపై దాడి చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు ఫిర్యాదు. గాయాలపాలైన రాజుని కుటుంబ సభ్యులు మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎయిమ్స్ హాస్పిటల్లో రాజు చికిత్స పొందుతా ఉన్న నేపథ్యంలో నందిగాం సురేష్ ఆయన సోదరుడు బంధువుల కోసం ఆ పోలీసులు వెతుకలాడగా బంధువులు నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యారు. సోదరుడు కోసం అయితే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది రిహానా. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.